గురుర్బ్రహ్మ గురుర్విష్ణు చూసుకో. గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదం తముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యఃకర్తా జగతి మొత్తానికి అయినటువంటి కర్త ఎవడు? జగతాం భర్త జగత్తును పోషించేవాడు ఎవడు? యఃకర్త జగతాం భర్త సంహర్త 84 లక్షల జీవరాశుల్ని పోషించేటువంటి పోషకుడు ఎవరు? యఃకర్త జగతాం భర్త సంరక్షకుడు అటువంటి వాడు ఎవరు? యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. ప్రపంచం మొత్తానికి తినటానికి తిండి, తాగటానికి నీళ్లు, బతకటానికి జీవనము, మరి ప్రాణవాయువు ఇచ్చేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో సంహర్త మహసాం నిధి. మనం ఇంట్లో తినటానికి కావాల్సిన సామాగ్రి అంతా ఎట్లా తెచ్చిపెట్టుకుంటామో అదే విధంగా ఆ సంరక్షకుడైన వాడు మనకు అన్ని తెచ్చిస్తున్నాడు. ఆయన ఎక్కడ దాచిపెట్టాడు, ఎట్లా వస్తున్నాయి, మనకు రానిదంటూ ఏమీ లేదు. అది ఎవరి వల్ల వస్తున్నాయి? సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు మరి ఆయనకు ప్రసరణ వల్ల భూమి నుండి సమస్తమైన వస్తున్నాయి. ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా నా వల్లనే జరుగుతోందని ఎప్పుడైనా ఆయన అంటున్నాడా? భూదేవత ఎటువంటిది? భూదేవత మన అందరినీ కూడా సంరక్షించేది. మనకు కావాల్సిన నిప్పు, నీరు, ఆహారము, ఆయులు, మరి తిండికి సంబంధించినవి అన్ని రకాలు కూడా భూదేవత నుండి వస్తుంది. అటువంటి భూదేవత గాని ఈ భూమి అనేటువంటిది ప్రపంచం మొత్తం ఉంది. అట్లాగే సూర్య భగవానుడు లేవాడు. మరి దేశానికి సూర్యుడు, అందరికీ ఒక్కడే సూర్యుడు, అన్ని మతాలకు ఒక్కడే సూర్యుడు. అటువంటి సూర్య భగవాను మనకు అన్ని ఇస్తున్నటువంటి తల్లి అయినటువంటి ఆ భూదేవతని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ప్రార్థన చేసి ఈ రోజున ఆగస్టు నెల 2025 సంవత్సరం ఆగస్టు నెలలో ఇప్పుడు గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ప్రత్యేకించి 2025 సంవత్సరం ఆగస్టు నెల మేషరాశికి కుజుడు వల్ల, రాహుకేతువుల వల్ల వచ్చే సమస్య ఏమిటో తెలుసుకుందాం. కుజుడు కన్యారాశికి వచ్చాడు. రాహువేమో కుంభంలో ఉన్నాడు, కేతువేమో సింహంలో ఉన్నాడు. ఈ మధ్యలో ఏ గ్రహాలు లేకపోవటం వల్ల పూర్తిగా కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం వల్ల వచ్చే సమస్య ఏమిటి? ప్రతి వ్యక్తికి కూడా సమస్యే. ఎందుకంటే ప్రతి వృత్తిలో ఎవరికి ఆదాయం సరైనటువంటిది ఇప్పుడు లేకుండా పోతుంది. కారణం ఏంటి? వర్షాలు. ఏ పని చేయడానికి కుదరదు. ఈ వర్షం వల్ల సమస్యలు, ఆదాయం లేకపోవటం. మరి ఈ ఆదాయం లేనటువంటి సమయంలో మరి తినడానికి ఆహారం అన్నీ కావాలి. ఏది లేదు ఎట్లా జరుగుతుంది? పైన ఈ అధిక వర్షాల వల్ల వస్తున్న బాధలు ఏమిటా అంటే ఈ నీటి ప్రవాహం వల్ల, రకరకాలైన సూక్ష్మజీవుల వల్ల, నీటి కాలుష్యం వల్ల విరోచనాలు, వాంతులు, జ్వరాలు, రకరకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి. ఏ పని చేయటానికి కూడా కష్టంగా ఉంటుంది.
మరి ఏ పని చేద్దామన్నా ఆరోగ్యం బాగుంటే ఏ పనైనా చేయగలుగుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అటువంటి ఆరోగ్యానికి విఘాతం కలిగే రోజులు ఇవి. శ్రావణ భాద్రపదాలు ఎప్పుడూ కూడా ప్రతి వాళ్ళకి కూడా రకరకాలైన అనారోగ్యాలు వస్తుంటాయి. మీరు కావాలంటే చూడండి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ కోసం మనం కూర్చుంటే, ఒక పూట కూర్చుంటే గాని జనమందరూ ముందు వాళ్ళంతా వెళితే గాని మనకు ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి రాదు. ఎందువలన? వాతావరణం కాలుష్యం, నీటి కాలుష్యం, మరి ఈ వానకి తడటం వల్ల, కాలుష్యమైన నీటి వల్ల మరి డాక్టర్లు చెబుతూ ఉంటారు, ఈ శ్రావణ భాద్రపద మాసాల్లో అందరూ కూడా కాగబెట్టి నీళ్లు తాగమని చెబుతారు. అటువంటిది మనం పాటిస్తున్నామా? పాటించటం లేదు. ఆ కాగబెట్టిన నీళ్లు తాగడమే కాదు, రాహుకేతువులు కుజుడు వల్ల చాలా సమస్యలు బాగా ఎక్కువైనాయి. ఇంతకుముందు సింహరాశిలో శని కుజుడు కలిసి కేతు కుజుడు కలిసి ఉన్నారు. కుజవత్ రాహు శనివత్ కేతు అని కుజకేతువులు కలిస్తే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కుజకేతువులు రాహుకేతువుల మధ్య ఈ మేషరాశికి వచ్చేటువంటి ఫలితం ఏమిటి? మేషరాశి నుండి మీనరాశి వరకు చెప్పుకుందాం మనం. ముఖ్యంగా ఇది ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి కూడా కలపమని చెబుతూ ఉన్నాను. కాబట్టి ఈ చెప్పినటువంటి మొత్తం కూడా ప్రతి రాశికి మేషం దగ్గర నుంచి మీనం వరకు కలిపి ఏ రాశి ఫలితం ఆ రాశికి చెబుతాను. అది వినవలసిందిగా చెబుతూ ఉన్నాను. 2025 సంవత్సరం ఆగస్టు నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఎట్లా ఉన్నది చూద్దాం. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు, ప్రత్యేకించి మనం ఇప్పుడు చెప్పుకుంటోంది కాల సర్పదోషాన్ని గురించి. సప్తమ స్థానం కళత్ర స్థానం. సప్తమ స్థానంలో శని ఉన్నాడు. ఈ భార్యాభర్తల యొక్క సమస్య ఏమిటి? సప్తమ స్థానం శని ఉండటం చాలా బాధలు ఎక్కువ ఉంటాయి. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉన్నాయి. కుజుడు కన్యలో ఒకటింటున్నాడు. ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయమని. ఈ సప్తమంలో ఉన్న శని వల్ల కానీ, జన్మంలో ఉన్న కుజుడు వల్ల కానీ, రాహుకేతువుల మధ్య వల్ల కానీ మరి పూర్తిగా విపరీతమైన ఖర్చు. ఎక్కడి నుంచైనా రావాల్సిన రూపాయి పొరపాటున కూడా రాదు. ఇవ్వవలసిందే నించున్న పడంగా కట్టాలి. చేతిలో రూపాయి ఉండదు. ఇంట్లో తినటానికి తిండికి కష్టం, చేసే ఉద్యోగం పోతుంది. ఇవన్నీ కూడా సమస్యలు. ఎట్లా బతకాలి? పిల్లలకి అన్నం పెట్టాల్సిన బాధ్యత మగవాడికి ఉంటుంది. వాళ్ళకి అన్నం పెట్టలేక, సంపాదించలేక, బాకీలు తీర్చలేక ఏం చేద్దాం? ఏదైనా వేసుకొని చద్దాం. ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. మనిషి పుట్టినవాడు, మానవ జన్మ ఎత్తినవాడు ఎవడైనా సరే ఆత్మహత్యంత మహాపాపం ఇంకోట్లేదు. మళ్ళీ మరు జన్మ ఎత్తి మరి పాపం మొత్తం అనుభవించాలి. కొంతమంది ప్రేమించాం, మాకు పెళ్లి కుదరలేదు, ఎవరు ఒప్పుకోలేదు, మేము చచ్చాం. ఇద్దరికి కట్టగట్టుకొని చచ్చాం. ఏం చస్తే పోయేదేం లేదు. చస్తే ఇంతకంటే ఎక్కువ అనుభవించాలి. కాబట్టి ఈ కాలసర్ప దోషం, కుజ దోషం వల్ల, ఈ శని సప్తమ దోషం వల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. వాటి నుంచి బయటపడాలి అనుకుంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, మరి గోచారం చెబుతున్నాను. ఇప్పుడు ఈ గోచారం ఏమిటంటే జన్మ నక్షత్రాన్ని బట్టి. ఎందుకంటే మనం చెబుతోంది కన్యారాశి. ఈ కన్యారాశికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిసి కన్యారాశి అవుతుంది. ఈ కన్యారాశి ఈ నక్షత్రాలకి మరి ఉత్తర, హస్త, చిత్త ఈ మూడింట్లో ఉత్తర 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిసి కన్యారాశి అయింది. ఇది ఇట్లా అయితే కన్యారాశి అవుతుంది కాదండి. నా పేరుని బట్టి కన్యారాశి వస్తుందంటే పేరు జన్మ నక్షత్రాన్ని పట్టి పెడితేనే గోచారం. కాకుండా
మా నాన్న వెంకటేశ్వర స్వామి దండం పెట్టాడు, ఆయన అట్లా వచ్చిందంటే కాదు. మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా గోచారం రావాలి, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జన్మ లగ్నం రావాలి. మరి ఈ కాలసర్ప దోషం దాదాపు 100కి 100 పాళ్ళు ప్రపంచం అంతా కూడా వేధిస్తోంది. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకొని, మీకు ఏమాత్రం కష్టం వచ్చినా, ఏమాత్రం సమస్యలు వచ్చినా జాగ్రత్త పడటం కోసం, ఓహో ఈ కాలసర్ప దోషం, ఈ కుడి దోషం వల్ల మాకు వస్తుందేమో అని విని కనుక్కుంటారని చెబుతూ ఉన్నాను. ఇట్లా చూసి మీ జాతకం ద్వారా ఎట్లా ఉందో పరిశీలించుకొని దానికి తగిన ఉపశమనం చేయించుకోండి. స్వస్తి.